అలా అని చెప్పేసి నేను అల్లు అర్జున్ది తప్పు అని అయితే నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఫ్యాన్స్ జనాలు మీరు టికెట్ కొంటున్నారు కాబట్టి అడగాల్సిన హక్కులు మీకున్నాయి. మీరు ఇష్టపడి డబ్బులు పెడుతున్నారే తప్ప ఏ హీరో కానీ, ఏ హీరోయిన్ కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ మీ దగ్గర నుంచి బలవంతంగా రౌడీయిజం చేసి డబ్బులు లాక్కోవట్లేదు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, సమాజంలో జరిగే విషయాలు అయితే ప్రజల వాయిస్, దేశానికి సంబంధించి లేకపోతే ధర్మానికి సంబంధించి అయితే గనక చాలామంది జాతీయవాదుల వాయిస్గా ఉంటుంది. అయితే నేను పెట్టిన వీడియోలు మీకు వెంటనే రావాలంటే మీరు చేయాల్సిందలా ఒకే ఒకటి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అని వీడియో చూసేటప్పుడు లైక్ కూడా కొట్టండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అలా రీచ్ అయినప్పుడు నాకు చాలా ఎనర్జీ వస్తుంది, బోల్డ్ అని వీడియోలు చేయడానికి నాకు కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. నిన్న మొన్న చూస్తే మోహన్ బాబు, మనోజ్, మంచు విష్ణు ఈ టాపిక్ నడిచింది. అండ్ ఈరోజు చూస్తే అల్లు అర్జున్ అరెస్ట్. అందరూ నిన్న నుంచి దీని గురించే భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఈ సంగతి చాలామందికి తెలుసు. ఏంటంటే పుష్ప బెనిఫిట్ షో వేసిన రోజు రేవతి అనే ఒక మహిళా అభిమాని చనిపోయింది. వాళ్ళ భర్త, వాళ్ళ కొడుకు, ఆ బాబు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. సో స్టాంపేజ్ జరిగిందనమాట. అంటే తొక్కిసలాట జరగటం వల్ల చనిపోవడం జరిగింది. అయితే ఒక 2 రోజుల తర్వాత అల్లు అర్జున్ వీడియో పెట్టడం జరిగింది. నాకు నిదానంగా తెలిసింది. అందుకని 25 లక్షలు నేను అనౌన్స్ చేస్తున్నాను. దాని మీద ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. యాక్చువల్లీ ఈ విషయం గురించి మాట్లాడాలంటే చాలామంది, అంటే దాదాపు ఒక 80% ఆ రేవతి వాళ్ళ హస్బెండ్నే తిట్టడం జరుగుతుంది. ఫ్యాన్స్ బెనిఫిట్ షోకి భార్యను, చిన్నపిల్లల్ని తీసుకెళ్లడం ఏంటి, ఎంత అభిమానులు అయితే మాత్రం నిదానంగా తీసుకెళ్లొచ్చు కదా మహిళల్ని అని చెప్పేసి. అయితే రేవతి వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్ ఒక ఆయన కేసు పెట్టడం జరిగింది. అంటే భారత న్యాయ సంవిధానంలో ఐ థింక్ సెక్షన్ 105 అనుకుంటాను, ఇది తొక్కిసలాట జరుగుతుందని అల్లు అర్జున్ ముందుగానే ఫిక్స్ అయ్యి ఇది జరుగుతుందని తెలిసి కూడా ఆయన ప్రీ ప్లాన్డ్గా అక్కడ థియేటర్కి వెళ్ళాడు అనే ఒక సెక్షన్ కిందకి వస్తుంది అనమాట అది. అయితే ఇప్పుడు మరి అల్లు అర్జున్ లాయర్స్ కోర్టులో ఇలా కూడా వాదించవచ్చు. సో అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు, ఇట్లా మాబ్ అంతా క్రియేట్ అవుతారని తెలియదు అని. మరి చూద్దాం ఎలా వాదిస్తారన్నది. అయితే ఇక్కడ విషయం ఏం జరిగింది అంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశామని ఇక్కడ మూవీకి సంబంధించిన టీం అంటున్నారు. బట్ పోలీసులు ఏమంటున్నారంటే థియేటర్కి వస్తున్నారన్న విషయం ఇన్ఫార్మ్ చేశారు. అది రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పడం జరిగింది ఒక హిందీ ఛానల్లో. థియేటర్కి వస్తున్నామని చెప్పడం జరిగింది తప్ప రోడ్డు షోకి మీరు పర్మిషన్ తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా కూడా చాలా మంది, ఒక 80% అల్లు అర్జున్కే సపోర్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తప్పేముంది, థియేటర్ యాజమాన్యం టేక్ కేర్ చేయాలని. యాక్చువల్లీ నా ఒపీనియన్ ఏంటి దీని మీద అన్నది నేను ఈ వీడియో ఎండ్లో చెప్పడం జరుగుతుంది. సో అందుకని మీరు ఎండ్ వరకు చూడండి. సో మీన్ వైల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు అల్లు అర్జున్ని కరెక్ట్గా వీకెండ్ చూసి అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి అలా పొలిటికల్ ఎజెండా ఉంది. లైక్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో వాళ్ళు రేవంత్ రెడ్డికి క్లోజ్ కాబట్టి ఆయనకి చెప్పేసేసి అరెస్ట్ చేయించారు అని. కానీ ఈ అరెస్ట్ కార్యక్రమం జరిగింది ఏంటంటే రేవతి వాళ్ళ చుట్టాలు కేసు పెట్టడం వల్ల జరిగిందనమాట. సో ఇక్కడ చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒకటి చేసేసేసి కోర్టు బెయిల్ తెచ్చేసుకున్నారనమాట. 2 వారాలు 3 వారాలు వేసాము అండ్ ఆయన జైలుకి పంపిస్తామనగానే వెంటనే బెయిల్ రావడం జరిగింది. సెలబ్రిటీస్కి బెయిల్స్ వస్తాయి అబ్బా. ఇలాంటి ఒక సందర్భంలో నార్త్ ఇండియాలో షారుఖ్ ఖాన్ కూడా జనాలందరూ తొక్కేసలాట్లో అభిమాని చనిపోతే అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందనమాట. ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అందరు సాధారణ ప్రజల్లాగే షారుఖ్ ఖాన్ కూడా ఈ రాజ్యాంగం హక్కును కల్పించింది. సమాజంలో ఆయన కూడా స్వేచ్ఛగా తిరగొచ్చు, అందరికీ ఉన్న హక్కులే ఆయనకి వర్తిస్తాయి. జనాలు తోసుకుంటే షారుఖ్ ఖాన్కి సంబంధం ఏముంది, హీరోలు ఎలా బాధ్యులు అవుతారు, అది జనాలకు ఉండాలి. ఆయన కూడా సాధారణ మనిషే కాబట్టి ఆయన ఒకరి చావుకైతే కారణం కాలేడు. ఇది జనాలు కేవలం తొక్కేసలాట్లో జరిగి చనిపోయారని చెప్పేసి కేసును కొట్టేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది చెప్తాను. ఏంటి అంటే హైకోర్టుకి వెళ్ళినా సరే, హైకోర్టు శిక్ష విధించినా మళ్ళీ అది సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఏం చెప్తుందంటే అల్లు అర్జున్కి కానీ, రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ, ఏ పెద్ద హీరోకి కానీ సమాజంలో సాధారణ మనుషులకు ఉన్న హక్కులే ఉన్నాయి. రాజ్యాంగం అలాంటి హక్కులే కల్పించింది. వాళ్ళు స్వేచ్ఛగా బయటకు వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా మాట్లాడొచ్చు, స్వేచ్ఛగా తిరగొచ్చు. మీరు గుమికూడి మీరు మీ యొక్క స్వేచ్ఛని మీరు మితిమీరి మీరు తొక్కిసలాట చేసుకుంటే దానికి హీరో ఎలా కారణమవుతాడు అంటారు. ఎండ్ ఆఫ్ ద డే డబ్బున్న వాళ్ళకే న్యాయం గెలుస్తుంది. అలా అని చెప్పేసి నేను అల్లు అర్జున్ది తప్పు అని అయితే నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక్కడ అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయన ఒకవేళ కుటుంబంతో కానీ లేకపోతే అభిమానులతో కలిసి తన ఫ్యామిలీతో సినిమా చూడాలనుకుంటే బ్యాక్ డోర్ నుంచి థియేటర్కి వెళ్ళి కాసేపు అలా సర్ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్కి మళ్ళీ ఆ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతే చాలా బాగుండేది. ఎట్ ద సేమ్ టైం పోలీసులను కూడా అలర్ట్ చేసి ఉంటే, ఎందుకంటే ఆయన చాలా పెద్ద హీరో, జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. అలాగే థియేటర్ యాజమాన్యానికి తెలుసు ఈయన వస్తున్నాడని, థియేటర్ యాజమాన్యం కూడా చాలా చాలా జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. కానీ ఎవరు బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ పట్టించుకోవట్లేదు. ప్రజలు కానీ ఫ్యాన్స్ కానీ అడగడం మానేస్తున్నారు. అరే అంతంత డబ్బులు పెడుతున్నారు, 10 రూపాయలు ఒక చిన్న బడ్డీ కొట్టుకెళ్ళి కొనుక్కుంటేనే ఇది క్వాలిటీ ఉందా, ఇది డేట్ ఎంత వరకు ఎంత అడుగుతున్నారు. సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ మీ హక్కుల్ని ప్రశ్నిస్తేనే మీకు కావాల్సినటువంటి వెసులుబాట్లు దొరుకుతాయి. లేకపోతే
ఏవి దొరకవు. టికెట్ కొన్నాము, వెళ్ళాము, ఇలా జరిగింది, అలా జరిగింది కాదు. పిఎం వస్తున్నాడు అంటే, రోడ్ షో నిర్వహిస్తున్నాడు అంటే ఎంత స్ట్రిక్ట్గా 2 రోజుల ముందు నుంచి ఎంత భయంకరంగా సెక్యూరిటీ చూస్తారు. సో హీరోలకు కూడా అంతేమంది జనాలు వస్తారు, అంతేమంది అభిమానులు వస్తారు. పెద్ద హీరోలు అన్నప్పుడు అంతే సెక్యూరిటీ తీసుకోవాల్సి వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంతగా సహకరించదు కాబట్టి, అంటే ఇప్పుడు సీఎంకి పిఎంకి సహకరించినట్లు సహకరించదు కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాన్ని పెట్టుకొని, ప్రైవేట్ సెక్యూరిటీస్ని పెట్టుకొని సెక్యూరిటీ ప్రజలది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అండ్ ఫ్యాన్స్, జనాలు మీరు టికెట్ కొంటున్నారు కాబట్టి అడగాల్సిన హక్కులు మీకున్నాయి. అప్పుడు థియేటర్ యాజమాన్యము వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకుంటుంది. యాజ్ పర్ లా యాక్చువల్లీ అన్నీ ఉంటాయి, కానీ ఆ యాజ్ పర్ లాని మీరు తెలుసుకొని ప్రశ్నించాలి కదా. ఓకే, ఇప్పుడు ఒక తల్లి చనిపోయింది, బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు. సరే, అల్లు అర్జున్ ఇచ్చిన డబ్బులు వచ్చేసేసి అవి ఎంతకి సరిపోవు. అటు ఇటు ట్యాక్సీలు పోగా 20 లక్షలు వస్తాయి, అందులో 5 లక్షలు హాస్పిటల్ ఖర్చుల కంటే వాళ్ళకి మిగిలేది ఎంత, ఏమీ మిగలదు. సో జనాలు మోర్ డిమాండ్ చేస్తున్నారు, 1 కోటి ఇవ్వచ్చు కదా, 2 కోట్లు ఇవ్వచ్చు కదా అని. అండ్ పెద్ద హీరోలు వచ్చినప్పుడు అంతలా ఎగబడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ చూడకపోతే నష్టం ఏమీ జరగదు. సినిమా అమ్మాయిని కాబట్టి చెప్తున్నాను, ఎగబడి మీ ప్రాణాల మీదకి తెచ్చుకునేంత వ్యక్తి పూజలు అయితే అవసరం లేదు. సేఫ్ జోన్లో చూడాలనుకుంటే, ఆశ ఉంటే, ఇంట్రెస్ట్ ఉందనుకుంటే దూరం నుంచి పాసిబుల్ అయితే చూడండి, దగ్గర నుంచి పాసిబుల్ అయితే చూడండి, లేకపోతే సేఫ్గా వెనక్కి రండి. అండ్ ఇప్పుడు తనకి బెయిల్ వచ్చింది, అండ్ రేపొద్దున మళ్ళీ గనక ఆ కేసుని ముందుకు తీసుకెళ్తే అల్లు అర్జున్కి హెల్త్ బాగాలేదనో, ఇంకోటనో, మెంటల్లీ సిక్ అనో ఏదో ఒకటి డాక్టర్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటారు అండ్ వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు. నేను అల్లు అర్జున్ని కించపరచట్లేదు, ఇంకొక హీరోని కించపరచట్లేదు, నేను ఎవరిని ఏమీ అనట్లేదు. రేపొద్దున నా మీద అలాంటిది వచ్చింది, నేను ఒక చిన్న యాక్టర్ని, చిన్న పొలిటీషియన్ని, కానీ నేను కూడా చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటుని నేను వాడుకుంటాను. నేను 1 year LLB చదివాను, అందులో ఎన్ని లొసుగులు ఉన్నాయో తెలిసిన తర్వాత బాబోయ్ చదవడం ఎందుకు, అనవసరం అని చెప్పేసి దాన్ని స్టాప్ చేయడం జరిగింది. అందుకే చెప్తున్నాను, కాస్త డబ్బు, కాస్త నేమ్, ఫేమ్ ఉన్న వాళ్ళకే చట్టం మనకు చాలా చుట్టంగా ఉంటుంది. కాబట్టి రేవతి వాళ్ళ చుట్టాలు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఒకవేళ తెలిసిన వాళ్ళు చూస్తున్నట్లయితే సెటిల్మెంట్ చేసేసుకొని కేసు వెనక్కి తీసేసుకోండి. ఎందుకంటే మీరు కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి ఎంతెంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది, చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. లాయర్లు మీకు ఊరికే వస్తారా? మీరు ఊరికి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటారా? సరే, మీరు హైదరాబాద్లోనే ఉన్నారనుకో, వాళ్ళు పిలిచినప్పుడంతా మీరు కోర్టుకు వెళ్తూ ఉంటారా? ఎందుకు అవసరమా ఇవన్నీ? ఏది అవసరం లేదు. ఇక్కడ థియేటర్ యాజమాన్యంది తప్పు ఉంది. అలాగే అల్లు అర్జున్ గారు ఇంకా ఇలా రోడ్ షో చేస్తున్నాము, రోడ్ షో చేయడం వల్లే తొక్కేసలాట జరిగింది, సడన్ ఎంట్రీ ఇచ్చింటే ఇంత జరిగినది కాదంటున్నారు. సో ప్రతి ఒక్క హీరో కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి, ఒకవేళ పిఆర్ టీము ఇలా సడన్గా వెళ్ళిపోయేసేసి రోడ్ షో చేస్తే హంగామా ఉంటుందని పిఆర్ టీం కనుక చెప్పిందనుకో, అల్లు అర్జున్ గారు లేదు నా పిఆర్ టీము వెళ్ళమంటే నేను వెళ్ళానని చెప్పిననుకో, అప్పుడు ఆ సెక్షన్ కూడా పిఆర్ టీం మీదకి వెళ్ళిపోతుంది, అల్లు అర్జున్ మీదకి రాదు. కాబట్టి ప్రజలు, ప్రేక్షకులు, అభిమానులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు వ్యక్తి పూజలు మానేసేయండి, అభిమానం లిమిట్లో ఉంచుకోండి, అభిమానించండి, సినిమాలు చూడండి, బట్ లిమిటేషన్లో చూడండి. ఈరోజు కాకపోతే రేపు సినిమా చూడొచ్చు. మీకు ఏదో పాపులారిటీ అది ఇది వచ్చినా సరే రేపొద్దున మీకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. అట్ ద సేమ్ టైం చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నప్పటికీ, ఈరోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ కోర్టుకు పంపించాలి, లేకపోతే జైలుకు పంపించాలి. ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళకు చట్టాలు చుట్టంగానే ఉంటాయి. సో నేను అభిమానులందరికీ చెప్పేది ఏంటంటే, మీ జీవితాన్ని మీరే సెక్యూర్ చేసుకోవాలి. ఎంత లిమిటేషన్లో ప్రేమించాలో, ఎంత లిమిటేషన్లో అభిమానం పెట్టుకోవాలో అంతే పెట్టుకోవాలి తప్ప మీ ప్రాణాల మీదకి రిస్క్ తెచ్చుకొని మళ్ళీ ఆ హీరో నాకు డబ్బులు ఇవ్వాలి, ఈ హీరో నాకు డబ్బులు ఇవ్వాలి, మేమిచ్చిన డబ్బులతోనే కదా బతుకుతున్నామంటే ఎవరిచ్చిన డబ్బులతో బతకట్లేదు. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు ఇష్టపడి డబ్బులు పెడుతున్నారే తప్ప ఏ హీరో కానీ, ఏ హీరోయిన్ కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ మీ దగ్గర నుంచి బలవంతంగా రౌడీజం చేసి డబ్బులు లాక్కోవట్లేదు. చాలామంది అంటారు ప్రజల సొమ్మే కదా హీరోలు తింటున్నారు, ప్రజల సొమ్ము రాజకీయ నాయకులు తింటారు తప్ప సినిమా వాళ్ళు తినరు. మీరు ఇష్టపడి ఇస్తారు, మీ ఫన్ కోసం, మీ ఎంజాయ్మెంట్ కోసం, మీ జాయ్ కోసం. నేను సినిమాకి వెళ్ళా, మొన్న 2000 ఖర్చు పెట్టుకున్నా, నా జాయ్ కోసం వెళ్ళాను. 2000 ఖర్చు అయినా నేను ఏడిస్తే అది కాదు కదా. సో అది నా సరదా, నా దురద కాబట్టి నేను వెళ్ళి ఖర్చు పెట్టుకున్నాను. కాబట్టి ఎవరికి ఇక్కడ అప్పులు లేవు. కేవలం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద మాత్రమే యాక్టర్లు వరదలు వచ్చినప్పుడు, ఇంకొకటి వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అభిమానులకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇస్ నో రూల్ ఎట్ ఆల్. మీ అభిమానులు ఎవరికి, ప్రజలు ఎవరికి, మా సొమ్ము, హీరోలు, హీరోయిన్లు మీ అందరూ మా మీదే బతుకుతున్నారు, మేమిచ్చిన డబ్బులతో రంగులు వేసుకుంటున్నారు, తెర మీద ఉంటున్నారు, మేము చూడకపోతే మీరెక్కడ ఉంటారు? ఇదంతా అవ్వదమ్మా. భూమికి ఆకాశానికి ఉన్న లింక్ లాంటిది హీరోలకు, హీరోయిన్లకు, సినిమా వాళ్ళకు, ప్రజలకు ఉన్నటువంటి లింకు. ఒకరినొకరు నిందించుకోవడం వల్ల ఏది రాదు. మీరుంటేనే సినిమా వాళ్ళు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటే మీరు ఉంటారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనం జీవితాన్ని ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి కళాకారులు అనేవాళ్ళు ఈ సినిమా రంగం రాకముందు నుంచి కూడా నాటక రంగం ఉండేది, దానికి ముందు తోలుబొమ్మలాటలు, ఇంకో రకరకాల ఉండేవి. కళాకారులకి
ఎప్పుడు ఆదరణ ఉంటుంది. ఎందుకంటే కళాకారులకు ప్రజలు కావాలి, ప్రజలకి కళాకారులు కావాలి. ఆనందం అనేది ప్రతి ఒక్కరి సొత్తు. కాబట్టి ఇక్కడ కంప్లైంట్స్ చేసుకోవడం మానేసి లిమిటేషన్లో అభిమానించండి, మీ లిమిట్స్లో ఉండండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. చట్టం పెద్దోళ్ళకి ఎప్పుడు చుట్టంగా ఉంటుందన్న సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. దట్స్ ఇట్ నేను చెప్పాలి అనుకుంది. నేను ఎవరిని నిందించట్లేదు, ఇక్కడ ఎవరి మీద కంప్లైంట్స్ చేయట్లేదు, ఎవరి మీద జడ్జిమెంట్స్ కూడా చేయట్లేదు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ మై ఒపీనియన్. వాళ్ళు వేసిన కేసు గురించి చెప్పా, సెక్షన్స్ గురించి చెప్పా, ఇంతకుముందు నార్త్ ఇండియాలో పెద్ద హీరోల మీద పడిన కేసులు వాళ్ళు ఎలా బయటకు వచ్చారో చెప్పా, కోర్టులు ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి తీర్పులు ఇస్తాయో కూడా చెప్పాను. కాబట్టి నౌ యువర్ లైఫ్ ఈజ్ యువర్ ప్రయారిటీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో ట్రెండింగ్ టాపిక్తోనో లేకపోతే మంచి విషయంతోనో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్, జై భారత్.